హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి బ్రోకెన్ లింక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసుకుందాం. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి వెబ్ పేజ్ అనగానే ఆ వెబ్ పేజ్లో మనకు నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి పెట్టేశాను. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైన్ ఆన్ అనేది ఒక లింక్, రిజిస్టర్ అనేది ఒక లింక్, సపోర్ట్ అనేది ఒక లింక్, కాంటాక్ట్ అనేది ఒక లింక్. సో ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ లింక్స్లో మనకు బ్రోకెన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ బ్రోకెన్ లింక్స్ ఉంటే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అనేది మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు బ్రోకెన్ లింక్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు రిజిస్టర్ అని ఉంది కదా. సో ఈ రిజిస్టర్ అనే లింక్ పైన నేను క్లిక్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రిజిస్టర్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకు రిజిస్టర్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో దాంట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. సో డీటెయిల్ని ఎంటర్ చేసేసి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వకుండా మనకు ఏదైనా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్గా ఎక్కువగా వచ్చేదైతే 404 పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో ఆ విధంగా మనకంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది వస్తే దాన్ని మనం సింపుల్గా బ్రోకెన్ లింక్ అని పిలవడం జరుగుతుంది. ఓకే? సో అలాంటి బ్రోకెన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ఈరోజు మనం సెలీనియన్ని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? బ్రోకెన్ లింక్స్ ఆర్ ద లింక్స్ ఆర్ యూఆర్ఎల్స్ దట్ ఆర్ నాట్ రీచబుల్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ కనుక వచ్చినట్టయితే, అంటే ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వకుండా వేరే ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి. ఓకే? సో అలాంటప్పుడు మనం దాన్ని బ్రోకెన్ లింక్ అని పిలుస్తాము. దే మే బి డౌన్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ డ్యూ టు సమ్ సర్వర్ ఎర్రర్. సో ఆ వెబ్ పేజ్ అనేది ఆ వెబ్సైట్లో లేకపోయినా లేదా ఏమైనా సర్వర్ సైడ్ ఎర్రర్స్ ఉన్నా మనకు అలాంటి సిచ్యువేషన్లో వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ బ్రోకెన్ లింక్స్ని యూజ్ చేసి మనం వాటిని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే? You should always make sure that there are no broken links on the site because the user should not land into an error page. సో మనం మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా ఒక వెబ్సైట్ని డెవలప్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా దాంట్లో బ్రోకెన్ లింక్స్ అనేటివి లేకుండా చూసుకోవాలి. ఓకేనా? సో ఎందుకు అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి యూజర్ ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేశాడు. ఇన్ సేమ్ ప్లేస్లో ఇక్కడ రిజిస్టర్ ఉంది. సో ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేశాడు. ఓకేనా? సో ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఏదైతుందో ఈ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా కాకుండా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవ్వకుండా పేజ్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సో యూజర్ వచ్చేసి రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ టైం మళ్ళీ ఆ యూజర్ ఈ వెబ్సైట్ని విజిట్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే? సో అలా కాకుండా మనకు యూజర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అనేది వర్క్ అయ్యేటట్లు చూసుకోవాలి. సో దానికోసమే మస్ట్ అండ్ షుడ్గా మనం బ్రోకెన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి బ్రోకెన్ లింక్స్ అనేటివి ఒక వెబ్ పేజ్లో లేకపోతే ఆ వెబ్సైట్ అనేది 100% కరెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. ఓకే? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మాన్యువల్ చెకింగ్ ఆఫ్ లింక్స్ ఈజ్ ఏ tedious task because each web page may have a large number of links and manual process has to be repeated for all pages. సో చూడండి, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు నేను చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి రిజిస్ట్రేషన్ పేజ్ని క్లిక్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ పేజ్ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్గా చూపిస్తున్నాను. అంటే రిజిస్ట్రేషన్ బటన్ ఏదైతుందో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతుందో ఆ రిజిస్ట్రేషన్ పైన లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఒక కొత్త వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది నేను మాన్యువల్గా చేస్తున్నాను. బట్ మనకేంటి, ఒక వెబ్ పేజ్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ ఉండొచ్చు. 10 లింక్స్ ఉండొచ్చు, 100 లింక్స్ ఉండొచ్చు, 500 లింక్స్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 లింక్స్ ఉన్నాయనుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం 100 లింక్స్ పైన క్లిక్ చేసి ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ మాన్యువల్ ఆటోమేషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ రిజిస్టర్ ఉంది కాబట్టి రిజిస్టర్ పైన క్లిక్ చేశాను. సో దీనికి సంబంధించిన సపరేట్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇక్కడ మనకు సైన్ ఆన్ ఉంది. సో సైన్ ఆన్ పైన క్లిక్ చేస్తున్నాము. సో ఈ సైన్ ఆన్ పైన క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకు ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది వర్కింగ్ లింక్ అని అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి సపరేట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం అన్ని లింక్స్ని క్లిక్ చేస్తూ ఆ వెబ్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం చాలా పెద్ద టాస్క్. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆటోమేషన్ యూజ్ చేసి ఎట్ ఏ టైం ఒక వెబ్ పేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లింక్స్ అన్నింటికి మనం ఎట్ ఏ టైం అప్లై చేస్తున్నాం. ఈ లింక్స్ అనేటివి బ్రోకెన్ లింక్సా లేక ఫైన్గా వర్క్ అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే?
సో దానికోసం వచ్చేసి మనకు ఈ ఆటోమేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో మాన్యువల్గా కూడా చెక్ చేయవచ్చు, బట్ మాన్యువల్గా చెక్ చేయాలంటే మనకు చాలా 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 టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు నావిగేషన్ బార్లో ఇక్కడ 4 లింక్స్ ఉన్నాయి. సో 4 టైమ్స్ మనం క్లిక్ చేసి వాటిని చెక్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక 7 లింక్స్ ఉన్నాయి. సో ఈ 7 లింక్స్ని క్లిక్ చేసి వాటిన్నింటిని చెక్ చేయాలి వర్క్ అవుతున్నాయా లేదనేసి. అండ్ మనం కొంచెం డౌన్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ ఒక 3 లింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డౌన్లో ఒక లింక్ ఉంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనకు వచ్చేసి ఒక 10 to 15 లింక్స్ వరకు ఉన్నాయి. సో వాటన్నింటిని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి వాటి కోసం ఏం చేస్తామని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉన్న లింక్స్ అన్నిటిని ఫైండ్ చేయాలి కదా. సో లింక్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఒక ట్యాగ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ ట్యాగ్ ఏంటి అని చూసినట్టయితే యాంకర్ ట్యాగ్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏదైనా ఒక వెబ్సైట్లో ఏదైనా ఒక వెబ్ పేజ్లో మనం కనుక ఒక లింక్ని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా యాంకర్ ట్యాగ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఓకేనా. సో యాంకర్ ట్యాగ్ యొక్క హెల్ప్ లేకుండా మనం లింక్స్ని క్రియేట్ చేయలేం. ఓకే. సో చూడండి, ఇది వచ్చేసి యాంకర్ ట్యాగ్ అనమాట. సో ఈ యాంకర్ ట్యాగ్ని బేస్ చేసుకుని మాత్రమే మనం వెబ్ పేజ్లో లింక్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ ట్యాగ్ని హెల్ప్ తీసుకొని ఆ వెబ్ పేజ్లో ఉన్న అన్ని లింక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి ఆ వెబ్ పేజ్లో ఉన్న అన్ని లింక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లింక్స్ అన్నీ వచ్చేసాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్ అన్నీ వచ్చేసాక మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేశాక మనకు ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందా లేక ఏదైనా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుందా, సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే HTTP రిక్వెస్ట్ అండ్ HTTP రెస్పాన్స్ కోడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి మీరు ఒకటి మెయిన్గా గుర్తుంచుకోవాలి, మనకు HTTP రిక్వెస్ట్ అండ్ HTTP రెస్పాన్స్ అనేవి 2 ఉంటాయి. సో వీటిని బేస్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ పైన క్లిక్ చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో లింక్ని ఓపెన్ చేస్తున్నాము. సో లింక్ని ఓపెన్ చేశాక వచ్చిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని రీడ్ చేస్తున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు 404 పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అదేంటి, మనకు ఒక ఎర్రర్ మెసేజ్ కదా. అంటే దానికి సంబంధించిన ఒక కోడ్ అనేది డిస్ప్లే అయిపోయింది కదా 404 అనేసి. సో ఈ కోడ్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్ని బేస్ చేసుకుని మనము ఈ వెబ్ పేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అంటే అది బ్రోకెన్ లింకా లేక వర్క్ అవుతుందా అనేది. ఓకే. సో ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అయితే ఫస్ట్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లింక్స్ వచ్చేసాక వాటిని ఈ HTTP రిక్వెస్ట్ అండ్ HTTP రెస్పాన్స్ని బేస్ చేసుకొని వాటిని ఓపెన్ చేయాలి. అండ్ వచ్చిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని రీడ్ చేసుకోవాలి. ఓకేనా. ఫైండ్ అవుట్ వెదర్ ద లింక్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ బ్రోకెన్ బేస్డ్ ఆన్ HTTP రెస్పాన్స్ కోడ్. సో మనకు రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ని బేస్ చేసుకొని మనకు ఆ లింక్ అనేది వ్యాలిడ్ లింకా లేదా బ్రోకెన్ లింకా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే రిపీట్ దిస్ ఫర్ ఆల్ ద లింక్స్ క్యాప్చర్డ్. సో ఈ విధంగా మనకు ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో వెబ్ పేజ్లో అన్ని లింక్స్ పైన మనం యాక్షన్ని పర్ఫామ్ చేయాలి. 100 లింక్స్ ఉంటే 100 లింక్స్ పైన, 10 లింక్స్ ఉంటే 10 లింక్స్ పైన, 50 లింక్స్ ఉంటే 50 లింక్స్ పైన. సో ఎన్ని లింక్స్ ఉంటే అన్ని లింక్స్ పైన ఫస్ట్ ఆ లింక్ని క్యాప్చర్ చేయాలి. ఆ లింక్ని క్యాప్చర్ చేసాక HTTP రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని అది వ్యాలిడ్ లింకా లేదా బ్రోకెన్ లింకా అనేది మనకు తెలుస్తుంది. ఓకే. దెర్ ఆర్ డిఫరెంట్ HTTP స్టేటస్ కోడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ పర్పసెస్. సో ఈ రెస్పాన్స్ కోడ్ అని చెప్తున్నాను కదా. సో ఈ రెస్పాన్స్ కోడ్ అంటే ఏంటి, అసలు ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికోసం వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTTP కోడ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఎలా డివైడ్ చేస్తామంటే మనం టోటల్గా 2 వేస్ లాగా డివైడ్ చేయవచ్చు. ఓకే. సో ఫస్ట్ కోడ్ ఏంటి అంటే మనకు స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 2 అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చూడండి 404 పేజ్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. పేజ్ నాట్ ఫౌండ్ సింపుల్గా నేను ఏదైనా ఒక ఇమేజ్ని చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 404 పేజ్ నాట్ ఫౌండ్ అని సెర్చ్ చేస్తున్నాను గూగుల్లో. సో దానికి సంబంధించి ఏదైనా ఇమేజ్ ఓపెన్ అవుతే మీకు చూపిస్తాను అంటే నార్మల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా. సో ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి కోడ్స్ ఉన్నాయి కదా. సో కోడ్స్ని మనం ఏం చేస్తామని చెప్పాను, 2 టైప్స్ లాగా డివైడ్ చేస్తామని చెప్పాను కదా. సో 2 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలిడ్ కోడ్ అండ్ వ్యాలిడ్ రెస్పాన్స్ కోడ్. సెకండ్ వన్ వచ్చేసి బ్రోకెన్ లింక్ కోడ్. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలిడ్ లింక్ కోడ్ కనుక ఉన్నట్టయితే దాని యొక్క రెస్పాన్స్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 2 అనే నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో వ్యాలిడ్ లింక్ కనుక ఉన్నట్టయితే దాని యొక్క రెస్పాన్స్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 2 అనే నెంబర్ తోటి మాత్రమే స్టార్ట్ అవుతుంది.
సో చూడండి ఇక్కడ యూఆర్ఎల్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్టేటస్ విత్ 2xx విచ్ ఈజ్ వ్యాలిడ్. సో 2 అనే నంబర్ కనుక ఉన్నట్టయితే అది మస్ట్ అండ్ షుడ్గా వ్యాలిడ్ అవుతుంది. సో చూడండి రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ కోడ్ అనేది కంప్లీట్గా మనకు 3 నెంబర్స్లో ఉంటుంది. సో 3 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా 2 అని ఉండాలి. సో మిగిలిన నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు, 01 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 99 ఉండొచ్చు. సో మిగిలిన ఏ నెంబర్ ఉన్నా కూడా మనకు అది కంపల్సరీగా వ్యాలిడ్ పేజ్. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ లెటర్ మాత్రం 2 ఉండాలి. సో మిగిలిన నెంబర్స్ ఏవి ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. ఫస్ట్ నెంబర్ 2 అని కనుక ఉన్నట్టయితే అది కంపల్సరీగా వ్యాలిడ్ లింక్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫర్ అన్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్ HTTP స్టేటస్ ఈజ్ 4xx అండ్ 5xx. సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి 2 అని ఉంటే ఏమని చెప్పాము, మనకు వ్యాలిడ్ లింక్ అని చెప్పాను కదా. సో 2 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయ్యింది లేదా 5 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయ్యింది. సో 4 లేదా 5 అనే నెంబర్ తోటి కనుక స్టార్ట్ అయినట్టయితే వాటిని మనం బ్రోకెన్ లింక్స్ అని పిలవడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వకుండా మనకి ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో చూడండి మనకు నార్మల్గా చూసుకున్నట్టయితే 404 ఎర్రర్ పేజ్ అని వస్తుంది కదా. సో చూడండి ఈ విధంగా మనకు చూపిస్తుంది 404 పేజ్ నాట్ ఫౌండ్ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇదేంటి మనకు కోడ్ కదా. సో కోడ్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటుందని చెప్పాను, 3 డిజిట్స్ ఉంటుందని చెప్పాను. సో చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే 3 డిజిట్స్ ఉంది, 404. సో 3 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజిట్ ఏముంది మనకు 4 అని ఉంది. సో 4 అని ఉంటే ఏమని చెప్పాను నేను ఇక్కడ. సో చూడండి 4 అనేది ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఉంది. సో 4 అనేది ఉంటే ఏమని చెప్పాను, ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అని చెప్పాను కదా. సో ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అంటే ఏంటి మనకు, అది బ్రోకెన్ లింక్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా బ్రోకెన్ లింక్ ఉన్నట్టయితే కనుక దాని యొక్క రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో అది 4 తోటి కానీ లేదా 5 అనే నెంబర్ తోటి కానీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని మనం అది బ్రోకెన్ లింకా లేదా వ్యాలిడ్ లింక్ అనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో 4 కానీ లేదా 4 కంటే ఎక్కువ కానీ ఉన్నట్టయితే అది మనకు బ్రోకెన్ లింక్స్, 2 ఉన్నట్టయితే అది మనకు వచ్చేసి వ్యాలిడ్ లింక్. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. మరి ఇప్పుడు ఈ 4 and 5 అని ఉంది కదా. సో 2 ఉంటే వ్యాలిడ్ లింక్ అని చెప్పాము, 4 and 5 ఉంటే బ్రోకెన్ లింక్ అని చెప్పాము. మరి ఈ 4కి ప్లస్ ఈ 5కి ఈ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఉంది. 4xx క్లాస్ ఆఫ్ స్టేటస్ కోడ్ ఈజ్ మెయిన్లీ ఫర్ క్లయింట్ సైడ్ ఎర్రర్. సో 4 తోటి కనుక మనకు స్టార్ట్ అయ్యిందంటే ఆ రెస్పాన్స్ కోడ్ యొక్క ఎర్రర్ అనేది అది క్లయింట్ సైడ్ ఎర్రర్ అనమాట. ఓకేనా, అంటే మనం వెబ్ పేజ్ని అప్లోడ్ చేసే టైంలో ఆ వెబ్ పేజ్లో మనం అంటే డెవలపర్ ఏదైతే ఉంటాడో ఆ డెవలపర్ చేసిన మిస్టేక్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ 4 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయిన ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా 5xx క్లాస్ ఈజ్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ ఈజ్ మెయిన్లీ ఫ్రమ్ ద సర్వర్ రెస్పాన్స్ ఎర్రర్. సో ఏదైనా మనకు అంటే డెవలపర్ కరెక్ట్గానే ప్రోగ్రామ్ చేశాడు, బట్ సర్వర్ తరఫున మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ 5 తోటి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ ఎర్రర్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో 4 అనేది స్టార్ట్ అయ్యి ఉంటే అది క్లయింట్ సైడ్ ఎర్రర్ అనమాట. సో మనకు లింక్స్ మనం మిస్టేక్ ఇచ్చాము, అంటే డెవలపర్ మిస్టేక్ ఇచ్చాడు. అలా కాకుండా 5 అనే రెస్పాన్స్ కోడ్ కనుక వచ్చినట్టయితే అది సర్వర్ టైప్ ఆఫ్ ఎర్రర్. సో సర్వర్ ద్వారా మనకు మిస్టేక్ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వి విల్ మోస్ట్ లైక్లీ బీ ఏబుల్ టు కన్ఫర్మ్ ఇఫ్ దట్ లింక్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అంటిల్ వి క్లిక్ అండ్ కన్ఫర్మ్ ఇట్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు మనకు వచ్చేసి ఇందులో లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్ అంటే మనకు వ్యాలిడా కాదా అని చెక్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ పైన క్లిక్ చేస్తున్నాము. సో ఇలా క్లిక్ చేశాక ఆ ఇంకొక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతే, ఎలాంటి మిస్టేక్ లేకుండా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతే అది వ్యాలిడ్ లింక్. సో మనం ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, సో చూడండి అనేబుల్ టు కన్ఫర్మ్ దట్ ఇఫ్ లింక్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అంటిల్ వి క్లిక్ అండ్ కన్ఫర్మ్ ఇట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పైన లింక్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే అది వ్యాలిడ్ లింకా కాదా అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వెబ్ పేజ్ ఏదైతుందో ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేసేసి ఈ వెబ్ పేజ్లో మనకు ఎన్ని లింక్స్ ఉన్నాయో అన్ని లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను దానికోసం వచ్చేసి కోడింగ్ రాసి పెట్టేశాను. సో మనకు బేసిక్ కోడింగ్ ఏదైతే ఉంటుందో అదే రాశాను ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాస్ని క్రియేట్ చేశాను, అండ్ మనకు మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ మెథడ్ ఉండాలి కాబట్టి మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీని యూజ్ చేసి ప్రాపర్టీస్ని ఇచ్చేసాను. అండ్ మనం వచ్చేసి క్రోమ్ డ్రైవర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వెబ్ డ్రైవర్ వేసుకొచ్చి న్యూ క్రోమ్ డ్రైవర్ అని చేశాను. అండ్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేశాను.
సో ఇప్పుడు మనకు వచ్చేసి మనం ఏదైతే వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ని మనం డ్రైవర్ డాట్ గెట్ మెథడ్కి పాస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి డ్రైవర్ డాట్ గెట్ ఆఫ్ అనేసి నేను ఒక లింక్ని ఇచ్చేసాను. ఓకేనా, సో ఈ లింక్ ఎక్కడిదో కాదండి, ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపించాను కదా, ఈ వెబ్ పేజ్కి సంబంధించిన లింకే. సో ఈ వెబ్ పేజ్కి సంబంధించిన లింక్ నేను ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్లో పాస్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకు వెబ్ పేజ్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయాక మనం ఏం చేయాలి, ఈ వెబ్ పేజ్ ఏదైతుందో ఈ వెబ్ పేజ్లో ఉన్న అన్ని లింక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఉన్న ఎలిమెంట్ని కనుక ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ఐడి లేదా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఆఫ్ బై డాట్ ట్యాగ్ నేమ్, సో ఈ విధంగా యూజ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక వెబ్ పేజ్లో ఉన్న ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకటి కంటే ఎక్కువ అని ఎందుకంటున్నాను, మనకు ఒక వెబ్ పేజ్లో ఒక్క లింక్ మాత్రమే ఉండదు కదా, ఒకటి కంటే ఎక్కువ లింక్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 50 లింక్స్ ఉండొచ్చు, 20 లింక్స్ ఉండొచ్చు. సో అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ లింక్స్ ఉంటున్నాయి. ఓకేనా, సో ఒకటి కంటే ఎక్కువ లింక్స్ ఉంటున్నాయి కాబట్టి మనం ఈ సిచ్యువేషన్స్లో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని కాకుండా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అని యూజ్ చేయాలి. ఎలిమెంట్స్, సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా మనం అదే మెథడ్ని యూజ్ చేస్తున్నాము, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అనే మెథడ్ని. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఒక వెబ్ పేజ్లో ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో అన్ని లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఆ లింక్స్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి లింక్ ఏదైతే వచ్చేసామో ఆ లింక్కి సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిపోయాక దీంట్లో ఉన్న లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూడండి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, సో ఫైండ్ ఎలిమెంట్స్ కదా. సో చూడండి మనకు వచ్చేసి ఫైండ్ ఎలిమెంట్ అని ఒక వెబ్ పేజ్ మెథడ్ ఉంది, ఫైండ్ ఎలిమెంట్స్ అని ఒక వెబ్ మెథడ్ ఉంది. సో ఫైండ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ మీరు వచ్చేసి. సో ఫైండ్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్, లిస్ట్ డేటా టైప్. సో లిస్ట్ డేటా టైప్ ఎందుకంటే మనకు ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి లిస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ని క్రియేట్ చేస్తామనుకోండి, ఏమవుతుంది, ఓన్లీ సింగిల్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. బట్ అలా కాకుండా మనం ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి, స్టోర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం వచ్చేసి మనం లిస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ మనకేంటి, సారీ బై అనేది ఏంటి మనకు క్యాపిటల్ లెటర్ కదా, బై డాట్ ట్యాగ్ నేమ్. సో ట్యాగ్ నేమ్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాంకర్ ట్యాగ్తో మాత్రమే ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా. సో యాంకర్ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్ని మనం ఇక్కడ బేస్ చేసుకుంటున్నాం అనమాట. సో చూడండి బై డాట్ ఏ ట్యాగ్ ఆఫ్ ఏ అని చేస్తున్నాను. సో ఏ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి అన్ని ఎలిమెంట్స్ అనేటివి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎలిమెంట్స్ అనేవి కూడా మనకు ఫైండ్ అవుట్ అయిపోయాయి. సో ఈ ఫైండ్ అవుట్ అయిన ఎలిమెంట్స్ని నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, మనము లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్ని ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, మనకు వెబ్ ఎలిమెంట్స్ కదా. సో చూడండి ఇక్కడ వచ్చేసి వెబ్ ఎలిమెంట్స్ అని ఇచ్చేస్తున్నాను, వెబ్ ఎలిమెంట్స్ లింక్స్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లింక్స్ అని ఇచ్చేస్తున్నాను, లిస్ట్ వెబ్ ఎలిమెంట్స్ లింక్స్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసి ఒక ఎర్రర్ వస్తుంది, వెబ్ ఎలిమెంట్, సారీ వెబ్ ఎలిమెంట్ కదా, వెబ్ ఎలిమెంట్స్ కాదు, వెబ్ ఎలిమెంట్. సో ఇక్కడ లిస్ట్ అనేసి ఎర్రర్ వస్తుంది. సో దీనిపైనకి వెళ్ళేసి మనము ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ప్యాకేజ్ని కనుక చూసుకున్నట్టయితే జావా డాట్ యూటిల్ ప్యాకేజ్. ఓకేనా, సో జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో ఆ లింక్స్ అన్నిటిని మనము ఫైండ్ అవుట్ చేసేసాము. ఆ వచ్చిన లింక్స్ అన్నిటిని మనం ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఎన్ని లింక్స్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. సో మనం లింక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, మనము ఈ లింక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఈ లింక్స్కి సంబంధించిన సైజ్ని కనుక్కుంటే మనకు కంప్లీట్గా ఎన్ని లింక్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది కదా. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సైజ్ ఈక్వల్స్ టు లింక్స్ డాట్ సైజ్ మెథడ్. సో సైజ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. సో సైజ్ మెథడ్ని యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, దీని యొక్క సైజ్ అనేది కనుక్కుంటుంది. ఓకేనా, సో దీని యొక్క సైజ్ని కనుక్కొని మనం ఆ సైజ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం సైజ్ అనేసి. సో ఇప్పుడు నేను వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ సైజ్ అని ఇచ్చేసాను. ఓకేనా,
సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేశాక అందులో ఉన్న లింక్స్ అన్నింటినీ రీడ్ చేసేస్తున్నాను. ఆ లింక్స్ అన్నింటినీ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ యొక్క సైజ్ని నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఆ వెబ్ పేజ్లో ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో అన్ని లింక్స్కి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్ పేజ్లో 10 లింక్స్ ఉన్నాయనుకోండి, మనకు 10 అనేది ప్రింట్ అవుతుంది. 5 లింక్స్ ఉన్నాయనుకోండి, 5 అనేది ప్రింట్ అవుతుంది. 15 లింక్స్ ఉన్నాయనుకోండి, సో 15 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎన్ని లింక్స్ ఉంటే అంత అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మాకు వచ్చేసి ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది వెబ్ పేజ్ అనేది కంప్లీట్గా లోడ్ అయిపోయాక. సో వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది ఇంకా. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను హాట్స్పాట్ ద్వారా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడానికి కొంత టైం అనేది పడుతుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టు కనుక 16 అనే నంబర్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ 16 అనే నంబర్ ఏంటి అంటే 16 లింక్స్ అనేటివి ఈ వెబ్ పేజ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఎన్ని లింక్స్ అయితే ఉంటాయో ఆ నంబర్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో 16 అనేది ప్రింట్ అయ్యింది కాబట్టి ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్లో మనకు కంప్లీట్గా 16 లింక్స్ ఉన్నాయి. ఓకేనా. సో మీరు కావాలనుకుంటే మాన్యువల్గా కౌంట్ కూడా చేసుకోండి. సో ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ డౌన్లో కొన్ని ఉన్నాయి. వాటి అన్నింటినీ కౌంట్ చేస్తే మీకు 16 నెంబర్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి కావాలి అనుకుంటే లింక్స్ని ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లింక్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు లింక్స్ కూడా వచ్చేసాయి కదా. సో లింక్స్ వచ్చేసాక మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని క్లిక్ చేసి ఆ రెస్పాన్స్ కోడ్ అయితే ఉందో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేసి ఆ రెస్పాన్స్ కోడ్ని బేస్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి కదా. అంటే అది బ్రోకెన్ లింకా వ్యాలిడ్ లింక్ అనేది మనం ప్రింట్ చేయాలి కదా. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆబ్టైన్ ఇటరేటర్ టు ట్రావెల్స్ త్రూ ద లిస్ట్. సో లిస్ట్లో ఇప్పుడు ఏమున్నాయి, మనకు లింక్స్ ఉన్నాయి అంటే ఒకటి కంటే ఎక్కువ లింక్స్ ఉన్నాయి. 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఫర్ మన ఎగ్జాంపుల్లో 16 లింక్స్ ఉన్నాయి. సో ఆ 16 లింక్స్ని ఒక్కొక్క లింక్ని మనం రీడ్ చేసి ఒక్కొక్క లింక్ని క్లిక్ చేసి ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం ఇటరేటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ఇటరేటర్ని ఎలా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. హ్యాస్ నెక్స్ట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం లింక్ లూప్లో రిపీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను అంటే ఫర్ లూప్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో లాస్ట్ క్లాస్లో ఇటరేటర్ని యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కావాలనుకుంటే ఇటరేటర్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలనుకుంటే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక్కొక్క లింక్ని రీడ్ చేయాలి. ఓకేనా. సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ టు చెక్ ద లింక్స్ ఆర్ వర్కింగ్. సో ఒక్కొక్క లింక్కి మనం రీడ్ అయిన కొద్దీ ఆ లింక్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే. సో చూడండి, హియర్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ఏ క్లాస్ ఫ్రమ్ జావా. సో జావాలో మనకు వచ్చేసి ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏంటి అని చూసినట్టయితే హెచ్టిటిపి యూఆర్ఎల్ కనెక్షన్. హెచ్టిటిపి యూఆర్ఎల్ అనే కనెక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ని చేస్తున్నాం. ఓకే. టు ద వెబ్ సర్వర్ హోస్టింగ్ ద లింక్స్ ఎక్స్ట్రాక్టెడ్. సో లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ ద్వారా మనము హెచ్టిటిపి రిక్వెస్ట్ని బేస్ చేసుకొని వెబ్ సర్వర్ ద్వారా హోస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక వెబ్ సర్వర్ ద్వారా ఆ లింక్ని ఓపెన్ చేస్తున్నాం. సో అలా ఓపెన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుందా లేదా ఓపెన్ అవ్వట్లేదా అనేది తెలుస్తుంది. సో దాని ద్వారా మనకు ఒక రెస్పాన్స్ కోడ్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ కోడ్ని మనం రీడ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి, మనకు ఇదంతా ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక లింక్ని ఓపెన్ చేశాను. ఆ లింక్లో ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. ఆ వెబ్ పేజ్లో ఉన్న లింక్స్ని వ్యాలిడా కాదా అని చెక్ చేస్తున్నాం కదా. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇది మనకు ఎలాంటి సిచ్యువేషన్లో వర్క్ అవుతుంది అనేది. సో చూడండి, కన్సిడర్ అండ్ ఎయిర్ టికెట్ బుకింగ్ అప్లికేషన్. ద కలర్ ఆఫ్ బుక్డ్ అండ్ అవైలబుల్ సీట్స్ ఆర్ డిఫరెంట్. రెడ్ రిప్రజెంట్స్ ద బుక్డ్ సీట్స్ అండ్ అవైలబుల్ సీట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక ఫ్లైట్లో సీట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా రెడ్ బస్లో కానీ ఏదైనా ఒక బస్లో మీరు టికెట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా థియేటర్లో ఒక సీట్ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మనకు ఆ వెబ్ పేజ్ ఏదైతుందో ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుంది, ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కలర్స్ అనేటివి కనిపిస్తాయి. సో అవైలబుల్ ఉన్న సీట్స్ అనేటివి మనకు గ్రీన్ కలర్లో అండ్ బుక్ అయిన సీట్స్ అనేటివి రెడ్ కలర్లో. ఓకేనా. సో ఈ విధంగా నేను జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే బుక్ అయిన సీట్స్ అన్నీ ఒక కలర్లో చూపిస్తాయి,
అవైలబుల్ ఉన్న సీట్స్ అన్ని ఇంకొక కలర్లో చూపిస్తాయి కదా. సో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, ఆ కలర్ ఏదైతుందో ఆ కలర్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కలర్ అనేది రెడ్గా ఉంటే అవి బుక్ అయినట్టు కాబట్టి వాటిని విడిచిపెట్టేసేయాలి. సో నెక్స్ట్ ఏంటి, గ్రీన్ ఉందనుకోండి, సో గ్రీన్ ఉంటే అవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని బుక్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఆ కలర్ యొక్క సీట్కి సంబంధించిన రిఫరెన్స్ని మనం రీడ్ చేస్తున్నాం. అంటే కలర్ అనేది రెడ్ ఉందా లేదా కలర్ అనేది గ్రీన్ ఉందా కదా. సో అదే విధంగా మనం ఇప్పుడు ఈ లింక్ని మనం క్లిక్ చేసినాక సో ఈ లింక్ అనేది వ్యాలిడ్ లింకా లేదా అని చెక్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, ఈ లింక్లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చేసామో, ఏదైతే వెబ్సైట్ ఇచ్చేసామో ఆ వెబ్సైట్ని మనం రీడ్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా. సో రిజిస్టర్ అనేది లింక్, అంటే జస్ట్ ఆ లింక్ పైన ఉన్న టెక్స్ట్, బట్ మనకు దానికి సంబంధించిన డిఫరెంట్ వెబ్ పేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమొచ్చింది, మనకు దానికి సంబంధించిన కోడ్ అనేది వచ్చింది. ఆ కోడ్ ఏంటి, mercuryregister.php. సో ఇది మనకు కావాల్సిన లింక్ అనమాట, mercuryregister.php. ఇది ఎక్కడుంది, మనకు href అనే యాట్రిబ్యూట్లో ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే, ఇంతకుముందు అయితే ఎగ్జాంపుల్లో మనం కలర్ని రీడ్ చేస్తాం, కలర్ అనే యాట్రిబ్యూట్ని రీడ్ చేసి అది రెడ్ కలర్ ఉందా లేదా గ్రీన్ కలర్ ఉందా అని ఐడెంటిఫై చేసాం కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అదే విధంగా ఈ లింక్ ఏదైతుందో ఈ లింక్కి సంబంధించిన యాట్రిబ్యూట్ని రీడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి మనం href అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఈ href అనే యాట్రిబ్యూట్లోనే మనం ఏ వెబ్ పేజ్కి రీవిజిట్ అవుతున్నాము అనేది మనకు ఉంటుంది. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే mercuryregister.php అనేది లింక్ యొక్క నేమ్. సో దీన్ని మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం ఈ href అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మనం రీడ్ చేయాలి. ఓకే. సో ఇది మనకు వచ్చేసి టాస్క్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఎలా మనం ప్రాసెస్ చేస్తున్నాము ఏంటి అనేది. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి ఇంతకుముందు ఏం చేస్తాము, సో ఈ విధంగా లిస్ట్ని క్రియేట్ చేస్తాము. ఆ లిస్ట్లోకి ఈచ్ అండ్ ఎవ్రీ లింక్స్ ఏవైతున్నాయో వాటి అన్నింటినీ రీడ్ చేసేసి స్టోర్ చేసుకున్నాము. సో దాని తర్వాత మనం లింక్ యొక్క సైజ్ని కూడా ప్రింట్ చేసేసాము. సో 16 అనేది మనకు ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని రీడ్ చేయాలని చెప్పాను కదా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని రీడ్ చేయాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ వచ్చేసి దానికోసం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఇంట్ i = 0, i less than size. సో ఇక్కడ మనం వచ్చేసి ఆల్రెడీ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాము, ఇంట్ సైజ్ అనేసి. సో నేను ఇక్కడ సైజ్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో i less than size i ++. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫర్ లూప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని రీడ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 16 లింక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ లింక్ని రీడ్ చేయాలి. ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక వచ్చాక రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని అది వ్యాలిడా ఇన్వాలిడ్ అని చెక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ లింక్కి వెళ్ళాలి. సెకండ్ లింక్ పైన క్లిక్ చేయాలి. సో లింక్ అనేది ఓపెన్ అయిపోయాక రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేయాలి. సో రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేశాక అది వ్యాలిడ్ లింకా బ్రోకెన్ లింక్ అనేది చెక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ లింక్కి వెళ్ళాలి. 4th 5th 6th ఇలా 16th లింక్ వరకు వెళ్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సేమ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం మేము ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫర్ లూప్ని క్రియేట్ చేసేదాను. సో ఇక్కడ మీరు చూడండి, ఫర్ లింక్ని యూజ్ చేశాక ఇప్పుడు మనకి ఏమైంది ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు లిస్ట్లో స్టోర్ అయ్యి ఉన్నాయి కదా ఎలిమెంట్స్ అన్నీ. సో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఫస్ట్ ఓపెన్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి అనుకున్నాం సెలీనియంని యూజ్ చేసి. సో సెలీనియంని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ని కనుక ఓపెన్ చేయాలి అంటే మనం ఏం చేసాము, గెట్ అనే మెథడ్ని యూజ్ చేసాం కదా. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు కూడా అలాగే గెట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి, ఇక్కడ గెట్ ఆఫ్ i అని ఇచ్చేసాను. సో గెట్ ఆఫ్ i అంటే ఏంటి, i అనేది ఏంటి, మనకు వాల్యూ కదా. అంటే 0 1 2 3 4 ఇలా మనకు రన్ అవుతుంది. సో లింక్స్ ఆఫ్ i. సో లింక్స్ అనేటివి ఇక్కడ స్టోర్ అయ్యింది ఇక్కడ చూడండి. ఇక్కడ మనం వచ్చేసి లింక్స్ అని ఇచ్చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా చెప్తాను, links.getOfI. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఈ ఫస్ట్ రీడ్ చేసాం కదా లింక్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అయ్యాయి, మనకు లింక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఆ లింక్స్ని బేస్ చేసుకుని దాంట్లో ఉన్న ఒక్కొక్క లింక్ని రీడ్ చేస్తున్నాను. గెట్ ఆఫ్ i అని ఇచ్చేసాను. సో ఫస్ట్ i వాల్యూ ఏమవుతుంది మనకు 0.
సో గెట్ ఆఫ్ జీరో. సో గెట్ ఆఫ్ జీరో అంటే ఏమవుతుంది, మనకు ఈ లిస్ట్ అనే వెబ్ ఎలిమెంట్ ఏదైతుందో, లిస్ట్ ఏదైతుందో దాంట్లో ఉన్న ఫస్ట్ లింక్ రీడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏదైతుందో ఫస్ట్ వన్ రీడ్ అవుతుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక వెబ్ ఎలిమెంట్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఇది మనకేంటి, వెబ్ ఎలిమెంటే కదా ఫ్రెండ్స్. సో వెబ్ ఎలిమెంట్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, వెబ్ ఎలిమెంట్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది సేమ్ ఇస్తాను ఇక్కడ. సో వెబ్ ఎలిమెంట్ అని ఇచ్చేస్తాను రిఫరెన్స్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ నేను కూడా రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఎలిమెంట్ అని ఇచ్చేస్తాను. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ లింక్ని యూజ్ అంటే నా వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు అది ప్రాక్టీస్ చేసినా మీకు ఇక్కడ సేమ్ కోడ్ అక్కడ సేమ్ కోడ్ ఉండాలి అనేసి నేను రెండింట్లో సేమ్ కోడ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో వెబ్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు లింక్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అనేది రీడ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అనేది రీడ్ అయిపోయాక ఆ లింక్ని మనం ఒక ఎలిమెంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ ఎలిమెంట్ బేస్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్లో ఉన్న హెచ్రెఫ్ ఏదైతే ఉంటుందో హెచ్రెఫ్ యాట్రిబ్యూట్, ఆ హెచ్రెఫ్ యాట్రిబ్యూట్ని రీడ్ చేసి దాన్ని క్లిక్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఆ గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఎలిమెంట్ ఇప్పుడు మనకి ఏంటి, వేరియబుల్ ఒక నేమ్ వచ్చేసి ఎలిమెంట్ కదా. చూడండి, ఎలిమెంట్ డాట్ గెట్ యాట్రిబ్యూట్. సో చూడండి, గెట్ యాట్రిబ్యూట్. సో మనం ఏదైతే హెచ్రెఫ్ అనేది యాట్రిబ్యూట్ కదా, ఆ హెచ్రెఫ్ అనే యాట్రిబ్యూట్ని రీడ్ చేస్తున్నాం కాబట్టి గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేశాను. సో గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ హెచ్రెఫ్. సో హెచ్రెఫ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ లింక్ని క్లిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సపోర్ట్ అని ఉంది కదా. సో ఈ సపోర్ట్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఎలిమెంట్ని. ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేశాక ఆ ఎలిమెంట్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ స్టోర్ చేసుకున్నాం ఎలిమెంట్స్లో. ఇప్పుడు ఎలిమెంట్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. ఓకేనా. బట్ మనకు ఎలిమెంట్ అనేది వద్దు, మనకేం కావాలి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోర్ట్ ఉంది కదా. ఓకేనా. ఇప్పుడు ఈ సపోర్ట్ అనే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ సపోర్ట్ అనే ఎలిమెంట్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. బట్ మనకు కావాల్సింది సపోర్ట్ అనే ఎలిమెంట్ కాదు, సపోర్ట్ అనే ఎలిమెంట్ని క్లిక్ చేశాక ఓపెన్ అయ్యే లింక్. సో ఓపెన్ అయ్యే లింక్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, జస్ట్ ఇక్కడ మనం దీనిపైనకి వెళ్ళేసి ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేస్తాము. సో ఇన్స్పెక్ట్ పైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన కోడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కోడింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి హెచ్రెఫ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో ఈ హెచ్రెఫ్ అనే యాట్రిబ్యూట్లో మనకు కోడింగ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మెర్క్యూరీ అండర్ కన్స్ట్ డాట్ పిహెచ్పి, ఇది మనకు కావాల్సిన వెబ్ పేజ్, మెర్క్యూరీ అండర్ కన్స్ట్ డాట్ పిహెచ్పి. సో ఇది మనకు కావాల్సింది అనమాట. ఓకేనా. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ వచ్చేసి గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ హెచ్రెఫ్ అని ఇచ్చేసాను. సో దీని ద్వారా మనకు ఆ హెచ్రెఫ్లో ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ వెబ్ పేజ్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీఆర్ అని ఇస్తున్నాను. ఓకే. స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను. స్టోర్ అయిపోయింది మనకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏమైంది, ఆ లింక్ని రీడ్ చేసాము. ఓకే. బట్ ఆ లింక్ని మనం ఎలా స్టోర్ చేసుకున్నాము, ఒక స్ట్రింగ్ లాగా స్టోర్ చేసుకున్నాం కదా. సో స్ట్రింగ్ లాగానే ఎందుకు స్టోర్ చేసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నేను చూస్తే రిమూవ్ చేశాను, ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ గెట్ యాట్రిబ్యూట్ పైనకి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది, గెట్ యాట్రిబ్యూట్ పైనకు ఒక్క నిమిషం నేను ఇదంతా రిమూవ్ చేస్తాను ఒకసారి. గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్, సో గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ హెచ్రెఫ్ సారీ వర్క్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం మొత్తం రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. గెట్ యాట్రిబ్యూట్ సారీ గెట్ ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి. సో గెట్ యాట్రిబ్యూట్ అని వచ్చేసింది. గెట్ యాట్రిబ్యూట్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్, మనకి ఇక్కడ డేటా టైప్ ఏమని చూపిస్తుంది, స్ట్రింగ్ డేటా టైప్ చూపిస్తుంది. ఓకేనా. సో స్ట్రింగ్ డేటా టైప్ చూపిస్తుంది కాబట్టి నేను దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఒక స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో మీరు ఈజీగా మీకు ఒకవేళ మనం ఏదైనా ఒక వాల్యూని రీడ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, ఆ వేరియబుల్ని ఎందులో స్టోర్ చేసుకోవాలని మీకు అర్థం అవ్వకపోతే మీరు ఇలా వెబ్ మెథడ్ని టైప్ చేయగానే ఆ మెథడ్ పక్కనే మనకి ఇలా చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మౌజ్ యొక్క కర్సర్ ఏదైతే ఉందో మౌజ్ యొక్క కర్సర్ ప్లేస్ చేసిన ప్లేస్లో చూడండి, అక్కడ మనకు స్ట్రింగ్ అని ఉంది. సో స్ట్రింగ్ అంటే ఏంటి, మనకు దీని ద్వారా వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది స్ట్రింగ్ అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసాను గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ స్ట్రింగ్ అని తీసేసుకున్నాను. సో స్ట్రింగ్ ఆఫ్ హెచ్రెఫ్. సో వీటన్నింటిని మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా. సో స్ట్రింగ్ అని ఇచ్చేసి స్ట్రింగ్
వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇస్తున్నాం అంటే str1 అని ఇస్తున్నాను. సో మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి, నేను str1 అని ఇచ్చేసాను. సో ఇక్కడ లేకుంటే ఇక్కడ మీకు వచ్చేసి URL ఉంది కదా, ఓకే URL అని ఇద్దాం. సో ఎక్కడెక్కడ సేమ్ ఉంటుంది, URL అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకు URL అనేది రావడం జరిగింది, ఓకేనా. సో మనకంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ పేజ్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరిగింది. బట్ మనకు అది ఎలా వచ్చింది, ఏ ఫార్మాట్లో వచ్చింది, స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చింది. బట్ మనకి ఎలా కావాలి, అది లింక్ లాగా రావాలి, ఓకేనా. సో మనం ఈ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి ఆ లింక్ని లింక్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అని చూస్తున్నట్టయితే URL. సో ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఒక కన్స్ట్రక్టర్ అనమాట. సో కన్స్ట్రక్టర్లోకి మనం దీన్ని పాస్ చేయాలి, ఓకే. సో చూడండి, URL లింక్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ URL ఆఫ్ URL. సో ఇక్కడ మనకు ఏదైతే లింక్ వచ్చేసిందో ఆ లింక్ని మనం ఇక్కడ URL స్టోర్ చేసుకున్నాం కదా. సో ఈ URLని మనకు దీంట్లో పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో చూడండి, ఇక్కడ URL ఉంది కాబట్టి ఇక్కడ URL ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ URL1 అని ఉందనుకోండి. సో మీరు కూడా ఇక్కడ URL1 అని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ URL2 అని ఉందనుకోండి. సో ఇక్కడ మీరు కూడా URL2 అని ఇవ్వాలి, ఓకే. సో మీరు ఎలా ఇచ్చినా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎలా ఇస్తే ఇక్కడ కూడా మీరు అలాగే ఇవ్వాలి. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ లైన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని చూసినట్టయితే మనకు స్ట్రింగ్ లాగా ఉన్న URLని యాక్చువల్ URL లాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో స్ట్రింగ్ లాగా ఉంటే దానిపైన క్లిక్ చేయలేం కదా, అది లింక్ లాగా కన్వర్ట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి కూడా మనం URL క్లాస్ని యూజ్ చేస్తున్నాము. సో చూడండి, దీనికి మనకు ఎర్రర్ వచ్చేసింది. సో దీనిపైనకి వెళ్ళిపోయాను. సో దీనిపైనకి వెళ్ళిపోయాక మనకు ఇంపోర్ట్ ప్యాకేజెస్ అని వచ్చేసాయి. సో వీటిలో ఫస్ట్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ URL java.net. సో ఇది కూడా మనకు జావాకి సంబంధించిన ఒక క్లాస్. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మీరు సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జావా URL క్లాస్. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. బట్ ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు సెలీనియంలో. సో మనం జస్ట్ URL క్లాస్ని యూజ్ చేసుకున్నాం కానీ URL క్లాస్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ అవసరం లేదనుకుంటున్నాను. సో అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. URL అనేది ఒక క్లాస్, ఆ క్లాస్కి మనము పారామీటర్ లాగా ఈ లింక్ని పాస్ చేయాలి. సో దాని ద్వారా మనకి ఏమవుతుంటే అది లింక్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ URL ఈక్వల్స్ టు న్యూ URL ఆఫ్ URL వచ్చేసింది. సో ఓకే, మనకు కంప్లీట్గా వర్క్ అయిపోయింది. అయినా ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్ ఏంటి అని చూసినట్టయితే మనకు ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయమని. సో ఇక్కడ యాడ్ థ్రోస్ డిక్లరేషన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేయండి, ఓకే. సో థ్రోస్ డిక్లరేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి థ్రోస్ మాల్ ఫార్మ్డ్ URL ఎక్సెప్షన్, సో ఒక ఎక్సెప్షన్ అయితే రావడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు URL లాగా కన్వర్ట్ అయిపోయింది, ఓకే, సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆ URLని క్లిక్ చేయాలి. ఆ URLని క్లిక్ చేసి వచ్చిన రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ని మనం రీడ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చూస్తున్నాం అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక క్లాస్ గురించి చెప్పాను, అదేంటి HTTP URL కనెక్షన్ అనేసి. సో ఈ HTTP URL కనెక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ వచ్చిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పైన క్లిక్ చేస్తుంది అనమాట, అంటే ఆ లింక్ని ఓపెన్ చేస్తుంది, ఓకేనా. సో చూడండి, కంట్రోల్ చేయడం, సో ఆ లింక్ని ఓపెన్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ నేను సింపుల్గా కోడ్ అంతా రాయకుండా కాపీ పేస్ట్ చేసేస్తాను. సింపుల్గా కాపీ పేస్ట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక కొత్త క్లాస్ని యూజ్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ థియరీ పార్ట్లో కూడా మీకు చెప్పాను, ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే 1 సెకండ్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏ క్లాస్ ఫ్రమ్ జావా కాల్డ్ HTTP URL కనెక్షన్ క్లాస్. దిస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ HTTP రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్ హోస్టింగ్ ద లింక్స్ ఎక్స్ట్రాక్టెడ్. సో లింక్స్ ఏవైతే వచ్చాయో ఆ లింక్ని సర్వర్ ద్వారా ఓపెన్ చేయడానికి మనకు ఈ HTTP URL కనెక్షన్ అనే క్లాస్ యూజ్ అవుతుంది. ఈ HTTP URL కనెక్షన్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అనేది ఒక్కొక్క లింక్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తుంది. సో ఓపెన్ చేశాక మనకు ఒక రెస్పాన్స్ కోడ్ వస్తుంది. ఆ రెస్పాన్స్ కోడ్ని మనం నెక్స్ట్ రీడ్ చేయాలి, ఓకేనా. సో దానికోసం వచ్చేసి సో చూడండి, HTTP URL కనెక్షన్, ఇక్కడ వచ్చేసి రిఫరెన్స్ వేరియబుల్. సో రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను HTTP కాన్ అని ఇచ్చేసాను. ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమైంది, వచ్చిన లింక్ ఏదైతుందో ఆ లింక్ని మనం లింక్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా, స్టోర్ చేసుకున్నాం కదా. సో లింక్ డాట్ మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. ఆ మెథడ్ ఏంటి అంటే ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్. సో ఈ ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందని చూసినట్టయితే
వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. ఓకేనా. సో ఇప్పుడు మనం లింక్ని ఓపెన్ చేస్తున్నాం కదా. సో లింక్ అనేది మనకు వెబ్ సర్వర్ ద్వారా ఓపెన్ అవ్వాలి, సర్వర్కి రిక్వెస్ట్ పంపాలి. సో సర్వర్కి రిక్వెస్ట్ పంపి సర్వర్ ద్వారా మనం ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి దానికోసం వచ్చేసి ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇదేంటి సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్. సో సర్వర్కి కనెక్ట్ అయ్యి మనకి ఈ లింక్ ఏదైతుందో ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దానికోసం మనం వచ్చేసి కనెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో కనెక్ట్ అనే మెథడ్ని యూజ్ చేసినట్టయితే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ కనెక్షన్ ఏంటంటే మనకు సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి. సో సర్వర్కి కనెక్ట్ అయ్యాక ఆ లింక్ని ఓపెన్ చేయడానికి మనకు ఈ మెథడ్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి మనం ఒకటి ఎక్స్ట్రాగా యూజ్ చేస్తాం. ఇక్కడ మనము HTTP URL కనెక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఇదేంటంటే మనకు పార్సింగ్కి యూజ్ అవుతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ లింక్ అనేది వచ్చేసింది కదా. సో ఈ లింక్ని మనము సర్వర్ ద్వారా ఓపెన్ చేయాలి కాబట్టి దానికోసం వచ్చేసి ఇక్కడ మనం HTTP URL కనెక్షన్ని యూజ్ చేసడం జరిగింది. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నాం, మనం పార్సింగ్ చేసి HTTP URL కనెక్షన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చూడండి, సింపుల్గా చెప్తాను నేను వచ్చేసి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మనకు ఒక డబుల్ డేటా టైప్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఒక డబుల్ డేటా టైప్ ఉంది, ఒకటి వచ్చేసి ఇంటర్ డేటా టైప్ ఉంది. సో ఇంటర్ డేటా టైప్ని మనం డబుల్ డేటా టైప్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, సో ఇంట్కి ముందు మనం ఇలా పారెంథసిస్ తీసుకొని డబుల్ అని ఇచ్చేస్తాం. సో ఈ డబుల్ అని ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుంది, ఇంటర్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఈ ఇంటర్ డేటా టైప్ అనేది మనకు డబుల్ డేటా టైప్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం పార్సింగ్ అని పిలవడం జరుగుతుంది. సో పార్సింగ్ అనేది నేను ఆల్రెడీ జావా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా దీని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే పార్సింగ్ టాపిక్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి HTTP URL కనెక్షన్ HTTP కాన్ఫిగర్ టు పార్సింగ్ చేసేసి ఈ కనెక్షన్ని ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నాను. వెబ్ సర్వర్కి కనెక్ట్ అయ్యి దానికి సంబంధించిన లింక్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో దీనిపైనకి వెళ్దాం. సో దీనిపైనకి వెళ్ళగానే మనకు ఇంపోర్ట్ ప్యాకేజ్ వస్తుంది. సో ఇంపోర్ట్ HTTP URL కనెక్షన్ java.net అని ఉంది. సో java.net పైన క్లిక్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు జావాకి సంబంధించిన క్లాస్ కాబట్టి దానికి సంబంధించిన ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసేసుకుందాం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ సేమ్ ఎక్సెప్షన్స్ వస్తున్నాయి. సో యాడ్ థ్రోస్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసేయండి. సో థ్రోస్ డిక్లరేషన్ పైన క్లిక్ చేయడం మనకి ఇక్కడ IO ఎక్సెప్షన్ అనేది వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా మనం వచ్చేసి ఆ లింక్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఓపెన్ చేశాక మనం ఏం చేయాలి, వచ్చిన రెస్పాన్స్ కోడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని రీడ్ చెయ్యాలి. సో ఆ విధంగా వచ్చిన రెస్పాన్స్ కోడ్ని కనుక మనం రీడ్ చెయ్యాలి అనుకుంటే దానికోసం మనకు ఒక మెసేజ్ ఉంది. ఆ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటి అంటే గెట్ రెస్పాన్స్ కోడ్ అనేది ఒక మెథడ్. ఓకేనా. సో గెట్ రెస్పాన్స్ కోడ్ అనేది మెథడ్. సో దీని ద్వారా మనం ఓపెన్ చేస్తున్నాం కదా ఈ వేరియబుల్ ద్వారా. సో ఈ వేరియబుల్ని బేస్ చేసుకునే మనం ఆ మెథడ్ని రీడ్ చేయాలి. సో చూడండి, గెట్ రెస్పాన్స్ కోడ్ రెస్పాన్స్ కోడ్. ఓకేనా. సో గెట్ రెస్పాన్స్ కోడ్ అనేది మెథడ్. సో గెట్ రెస్పాన్స్ కోడ్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం. సో చూడండి, గెట్ రెస్పాన్స్ కోడ్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనకు ఏమవుతుంది, ఆ వెబ్ పేజ్కి సంబంధించిన రెస్పాన్స్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను రెస్పాన్స్ కోడ్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, టోటల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 అనే నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి 4 లేదా 5 అనే నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఆ 2 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయినా, లేదా 4 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయినా, లేదా 5 అనే నెంబర్ తోటి స్టార్ట్ అయినా అవన్నీ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ కదా. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ రెస్పాన్స్ కోడ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఇంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇంట్ రెస్ కోడ్ అని ఇస్తున్నాను సింపుల్గా. ఇంట్ రెస్ కోడ్. సో రెస్పాన్స్ కోడ్ అనమాట. రెస్ కోడ్ అంటే రెస్పాన్స్ కోడ్. సో రెస్పాన్స్ కోడ్ నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా రెస్పాన్స్ కోడ్ అని ఇచ్చేసాను కదా. ఓకే, సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ కోడ్ని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు రెస్పాన్స్ కోడ్ అనేది కూడా రావడం జరిగింది. HTTP con.రెస్పాన్స్ కోడ్. ఓకే. సో మనకు ఓకే రెస్పాన్స్ కోడ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ రెస్పాన్స్ కోడ్ని బేస్ చేసుకొని మనకు ఆ లింక్ అనేది వ్యాలిడ్ లింకా లేదా బ్రోకెన్ లింక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఎలా అంటే మనకు రెస్పాన్స్ కోడ్ని బేస్ చేసుకొని మనకు 400 కానీ లేదా 500 కానీ వాటికంటే ఎక్కువగా ఉన్నట్టయితే అది బ్రోకెన్ లింక్ కదా. సో దాన్నే నేను ఇక్కడ కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను. ఓకే. సో చూడండి, ఇఫ్ రెస్ కోడ్ గ్రేటర్ దెన్ 400. ఓకేనా. సో రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ అనేది 400 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 401 కావచ్చు, 402 కావచ్చు, 404 కావచ్చు, ఓకేనా, 500 కావచ్చు, 600 కావచ్చు, ఏదైనా కావచ్చు. 400 కంటే ఎక్కువ కనుక రెస్పాన్స్ కోడ్ వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా బ్రోకెన్ లింక్ అవుతుంది. సో దాని ద్వారా ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. system.out.println ఆఫ్ ఇక్కడ మనం వచ్చేసి
సింపుల్గా బ్రోకెన్ లింక్ అని ఇవ్వచ్చు. సో నేను దానికన్నా ముందు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యూఆర్ఎల్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సింపుల్గా కాపీ చేసేస్తాం దీన్ని, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ యూఆర్ఎల్. సో మనం ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ఏదైతుందో నేను ఆ యూఆర్ఎల్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. సో ఆ యూఆర్ఎల్ని ప్రింట్ చేసి దాని పక్కన ఈజ్ ఏ బ్రోకెన్ లింక్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. సో రెస్పాన్స్ కూడా కనుక మనకు 400 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఇది వచ్చేసి బ్రోకెన్ లింక్. ఒకవేళ రెస్పాన్స్ కోడ్ ఏదైతుందో రెస్పాన్స్ కోడ్ అనేది 400 కంటే తక్కువగా ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవ్వాలి మనకు, అది వ్యాలిడ్ కోడ్ అవ్వాలి కదా, అంటే వ్యాలిడ్ పేజ్ అవ్వాలి కదా. సో చూడండి దానికోసం వచ్చేసి నేను ఎల్స్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను, ఎల్స్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను. ఎల్స్ system.out.println of URL ప్లస్ సేమ్ అలాగే ఇచ్చేస్తాను ఈజ్ వ్యాలిడ్ లింక్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా బ్రోకెన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్. ఓకేనా. సో ఒకసారి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, అండ్ ఈ వెబ్ పేజ్ ఏదైతుందో ఈ వెబ్ పేజ్లో మనకి ఏమైనా బ్రోకెన్స్ ఉన్న లింక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ నుంచి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయడానికి driver.get అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఈ వెబ్ పేజ్లో ఉన్న అన్ని లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో అన్ని లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ని యూజ్ చేసి ట్యాగ్ నేమ్ ద్వారా నేను ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి ట్యాగ్ నేమ్ అనేది ఏని యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం లింక్ని క్రియేట్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి ఏ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనకు ఒకవేళ ఆ వెబ్ పేజ్లో ఎన్ని లింక్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మీరు సైజ్ మెథడ్ని అప్లై చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనకు ఎన్ని లింక్స్ ఉంటాయో దానికి సంబంధించిన సైజ్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఈ వెబ్ పేజ్లో కరెంట్గా ప్రజెంట్లో వచ్చేసి 16 లింక్స్ ఉన్నాయి. ఓకే. సో లింక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ లింక్స్ని ఫైండ్ అవుట్ చేశాక మనకు ఈచ్ అండ్ ఎవ్రీ లింక్కి మనం విజిట్ చేయాలి కదా. సో దానికోసం వచ్చేసి ఇక్కడ నేను ఫర్ లూప్ని యూజ్ చేశాను. ఓకేనా. సో ఫర్ లూప్ని యూజ్ చేసి int i = 0 అని ఇచ్చేసాను, ఎందుకంటే మనకు ఆ లిస్ట్ని క్రియేట్ చేసాం కదా. సో లిస్ట్లో మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 0 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి i < size అని ఇచ్చేసాను. ఎందుకు అంటే మనకు సైజ్ని బేస్ చేసుకునే కదా మనకు ఆ లిస్ట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయని తెలుస్తుంది, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో దానికోసం వచ్చేసి ఇక్కడ i < size అని ఇచ్చేసాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేయాలి, ఆ లింక్ని ఓపెన్ చేయాలి కదా. సో చూడండి దానికోసం వచ్చేసి links.getOfI అని ఇచ్చేసాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందులో వచ్చేసి మనకు 10 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ ఎలిమెంట్ని ఓపెన్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ని ఓపెన్ చేయాలి, థర్డ్ ఎలిమెంట్ని ఓపెన్ చేయాలి, ఫోర్త్ ఎలిమెంట్ని ఓపెన్ చేయాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ getOfI అని ఇస్తున్నాను. సో getOfI అని ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని రీడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రీడ్ చేసిన ఎలిమెంట్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా. ఓకేనా. సో మనం వెబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి లింక్స్ ఉన్నాయి కదా. సో లింక్స్ అనేవి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెబ్ ఎలిమెంట్స్. సో ఆ వెబ్ ఎలిమెంట్స్ని ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ని రీడ్ చేస్తూ ఆ వచ్చిన వెబ్ ఎలిమెంట్ని ఒక ఎలిమెంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో దాంట్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్ మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ సైన్ ఆన్ అని ఉంది. సో సైన్ ఆన్ అనేది ఏంటి, ఒక వెబ్ ఎలిమెంట్, మనకు ఇది అవసరం లేదు. ఓకేనా. రిజిస్టర్ అని ఉంది. సో రిజిస్టర్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్, ఇది కూడా మనకు అవసరం లేదు. సపోర్ట్ అని ఉంది. సో సపోర్ట్ అనేది కూడా మనకు అవసరం లేదు. మనకి ఏం అవసరం, ఈ ఇన్స్పెక్ట్ చేశాక ఇలా ఆ వెబ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్టర్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్ కదా ఫ్రెండ్స్. సో ఈ రిజిస్టర్ అనే వెబ్ ఎలిమెంట్కి ఉన్న href యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో ఆ href యాట్రిబ్యూట్లో ఉన్న లింక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు, మనకి ఈ రిజిస్టర్ని క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ఓపెన్ అయ్యే వెబ్ పేజ్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మనం గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో గెట్ యాట్రిబ్యూట్ ఆఫ్ href అని ఇస్తున్నాం. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఆ URL ఏదైతే ఉంటుందో ఆ URL అనేది రీడ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. అది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఈ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని మనం URL లాగా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం వచ్చేసి URL అనే ఒక క్లాస్లో మనం దీన్ని పారామీటర్ లాగా పాస్ చేసేసాము. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఆ లింక్ అనేది వచ్చేసింది URL లాగా కన్వర్ట్ అయిపోయింది. సో దాన్ని మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే HTTP URL కనెక్షన్ అనే క్లాస్ని యూజ్ చేస్తాము. సో ఈ క్లాస్ యూజ్ చేసి మనం సర్వర్ ద్వారా ఆ లింక్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. అంటే సర్వర్కి ఒక లింక్ని
రిక్వెస్ట్ని పెడుతున్నాం, ఆ రిక్వెస్ట్లో ఈ లింక్ని ఓపెన్ చేయండి అనేసి మనం ఇస్తున్నాం. సో సర్వర్ ద్వారా ఆ లింక్ అనేది ఓపెన్ అయిపోయినప్పుడు మనకు ఒక రెస్పాన్స్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేయడానికి మనం గెట్ రెస్పాన్స్ కోడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ ద్వారా మనం ఆ కోడ్ని రీడ్ చేసేసి ఆ కోడ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఆ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని రెస్పాన్స్ కోడ్ అనేది 400 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఆ లింక్ అనేది బ్రోకెన్ లింక్, రెస్పాన్స్ కోడ్ అనేది 400 కంటే తక్కువగా ఉన్నట్టయితే ఆ లింక్ అనేది వ్యాలిడ్ లింక్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు డీటెయిల్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేసేసాను. సో మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది మనకు వచ్చేసి మొబైల్ డేటా తోటి హాట్స్పాట్ ఆన్ చేసి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగానే ఓపెన్ అవుతుంది. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. సో మనకు బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ పేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో వెబ్ పేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ లింక్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్నింటిని రీడ్ చేస్తుంది. సో లింక్స్ అన్నింటిని రీడ్ చేశాక వాటిని ఓపెన్ చేస్తుంది. వాటిని ఓపెన్ చేశాక వాటిని రెస్పాన్స్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేస్తుంది. సో ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేశాక ఆ రెస్పాన్స్ కోడ్ని రీడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనకు అది వ్యాలిడ్ లింకా లేదా బ్రోకెన్ లింక్ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్లో system.out.println అని యూజ్ చేస్తాం కదా. సో system.out.println ద్వారా నేను URL ప్రింట్ అవ్వాలి అని చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు URL ప్రింట్ అయింది. చూడండి, http://newtools.demo.com అనేసి ఒక దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో వెబ్ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? URL అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో చూడండి ఇక్కడ మనం వచ్చేసి URL ఇచ్చేసాం. సో URL ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏమవుతుందంటే URL ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇదంతా మనకు కంప్లీట్గా URL డెమోకాట్ మెర్క్యూరీ welcome.php. ఓకేనా? ఇదంతా ఏంటి URL. సో ఈ URL అనేది ఎక్కడ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను సైన్ ఆన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో సైన్ ఆన్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. చూడండి, newtools.demo.com mercury sign-on.php. sign-on.php అనేది ఒక లింక్ కదా. సో ఆ లింక్ అనేది మనకి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఓకేనా? సో చూడండి, అది చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మనకు demo.com sign-on.php. అంటే మనకు ఆ లింక్ని క్లిక్ చేసింది కదా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆ లింక్ని ఓపెన్ చేసింది. సో ఇప్పుడు మనం సైన్ ఆన్ పైన క్లిక్ చేస్తేనే కదా మనకి ఈ లింక్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకు ఆటోమేషన్ ద్వారా ఆ లింక్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ 16 లింక్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ని ఓపెన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వచ్చేసి మెర్క్యూరీ welcome.php అండ్ ఇది వచ్చేసి మెర్క్యూరీ reservation.php అండ్ ఇది వచ్చేసి మెర్క్యూరీ underconst.php, మెర్క్యూరీ underconst.php, మెర్క్యూరీ cruise.php, మెర్క్యూరీ underconst.php, మెర్క్యూరీ sign-on.php, మెర్క్యూరీ register.php. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇవన్నీ లింక్స్ చూడండి, ఇక్కడ ట్రావెల్ index.html, body.html. సో ఈ విధంగా మనకు వచ్చేసి డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ అన్నింటినీ ఓపెన్ చేసేసింది. ఓకేనా? సో లింక్స్ అన్నింటిని ఓపెన్ చేసేసి దాని తర్వాత మనకు అది బ్రోకెన్ లింక్ వ్యాలిడ్ లింక్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ వన్ వ్యాలిడ్ లింక్ అన్ని వ్యాలిడ్ లింక్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం బ్రోకెన్ లింక్ ఉంది. అదేంటి? ఇది businesstravel.about.com/ ఇది వచ్చేసి మనకు బ్రోకెన్ లింక్ ఉంది. ఓకేనా? సో మనకి ఈ కంప్లీట్ వెబ్ పేజ్ ఏదైతుందో ఆ కంప్లీట్ వెబ్ పేజ్లో మనకు ఓన్లీ సింగిల్ బ్రోకెన్ లింక్ ఉంది. ఓకేనా? సో ఇది కూడా మనకు వ్యాలిడ్ లింక్. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఆ వెబ్సైట్ని URLని ప్రింట్ చేసుకోవచ్చు అండ్ URLతో పాటు మనకు అది వ్యాలిడ్ లింకా లేదా బ్రోకెన్ లింక్ అని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు ఇదంతా URL ఏదైతుందో ఈ URL మొత్తం మీకు కంప్లీట్గా వద్దు అనుకున్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ నుంచి మీరు ఈ URLని రిమూవ్ చేసేయండి. URL అనే వేరియబుల్ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్టయితే కనుక ఓన్లీ సింపుల్గా అది బ్రోకెన్ లింకా వ్యాలిడ్ లింక్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇలా మనకు సింపుల్గా వ్యాలిడ్ లింక్ బ్రోకెన్ లింక్ అనేది ప్రింట్ అయింది అనుకోండి, మనకు ఏ లింక్ అనేది బ్రోకెన్ అయ్యింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా. బట్ ఇంతకుముందు చూసినట్టయితే మనకు పర్టికులర్గా ఆ లింక్ కూడా చూపిస్తుంది, ఇది బ్రోకెన్ లింక్ అనేసి. సో అప్పుడు దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి
మనకేమని ప్రింట్ అవుతుంది, ఓన్లీ వ్యాలిడ్ లింక్ వ్యాలిడ్ లింక్ వ్యాలిడ్ లింక్ వ్యాలిడ్ లింక్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఏది వ్యాలిడ్ లింక్ ఏది ఇన్వాలిడ్ లింక్ అనేది మనకు తెలియదు కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వచ్చేసి 15th వచ్చేసి బ్రోకెన్ లింక్ అని ప్రింట్ అయింది. సో మనం మళ్ళీ కౌంట్ చేస్తామా, అంటే కౌంట్ చేస్తామా, ఫస్ట్ లింక్ ఇది, సెకండ్ లింక్ ఇది, థర్డ్ లింక్ ఇది అనేసి కౌంట్ చేసి 15th లింక్ ఏది ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం బ్రోకెన్ లింక్ లాగా ఫైండ్ అవుట్ చేస్తామా? అలా కాదు కదా. మనకు దానికోసం మనం ఏం చేస్తామంటే ఇంతకు ముందులాగా యూఆర్ఎల్ ఏదైతుందో యూఆర్ఎల్ని ప్రింట్ చేస్తాం. సో యూఆర్ఎల్ని ప్రింట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ అవుతుంది ఈ లింక్ అనేది వర్క్ అవ్వట్లేదు అనేసి. సో ఆ లింక్ ఏదైతే ఉందో మనకు ఆ లింక్ కాడికి వెళ్ళేసి మనం దాన్ని కరెక్ట్గా ఇవ్వడం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ప్రోగ్రామ్. దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా బ్రోకెన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వీడియో యొక్క లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే అయింది. నేను ఈజీగా మీకు అందరికీ అర్థం అవ్వాలి అనేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 times ఎక్స్ప్లెయిన్ చేసేయడం, మ్యాక్సిమం 2 times ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా బ్రోకెన్ లింక్స్ని ఒక పేజ్లో ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.